హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. ఇంకా అన్ని ఫెస్టివల్ సీజనే కదండి. ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అలాగే రైనీ సీజన్ కూడా. ఇంట్లోనే వేడివేడిగా చిటుకులో చేసుకునే సేమియా, బెల్లం సేమియా ఎలా చేసుకోవాలో, అది కూడా థిక్ కన్సిస్టెన్సీ కాకుండా తినడానికి బాగుండేలా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. దానికోసం నేను ముందుగా గీ వేసుకొని నట్స్ అన్నీ వేయించుకున్నాను. అలాగే ఒక గ్లాస్ సేమియాలు కూడా వేసి అందులో దోరగా అయ్యేదాకా వేయించుకుంటూ ఉండాలి. సిమ్ ఫ్లేమ్లో మాత్రమే, అంటే లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుంటూ ఉండాలి. నట్స్ మన ఇష్టం, ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ నట్స్తో వస్తుంది. అలాగే సేమియాలన్నీ మంచి కలర్ వచ్చి ఫ్రై అయిపోయినాక అందులోకి నేను 2 గ్లాసెస్ మిల్క్ వేస్తున్నా. నేను పచ్చి పాలే వేసేస్తున్నా. ఇక్కడ టిప్ ఏంటంటే పాలను ఎక్కువగా మరిగించేయద్దు. అలా మరిగిస్తే గట్టిపడిపోతుంది సేమియా. జస్ట్ పొంగొస్తే సరిపోతుంది. నేను ఇక్కడ 2 గ్లాసెస్ పాలకి 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్కి 1 గ్లాస్ వాటర్, అంటే 1 గ్లాస్ నీళ్ళు పోస్తున్నా. ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. అలాగే కలుపుకుంటూ ఉండాలి. అది కొంచెం మరిగాక దాంట్లోకి ఒక 1/2 గ్లాస్ బెల్లం వేస్తున్నా. నేను తురుముకున్న బెల్లం ఇలా వేసుకున్నా సరే మీరు చూస్తారు కదా, పర్ఫెక్ట్గా సేమియా అన్నది విరగకుండా, పాలు విరగకుండా చాలా బాగా వస్తుంది సేమియా. జస్ట్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం వేసేసాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం మనం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వేసుకునేది ఏంటంటే ఇలాచీ పౌడర్. అది వేసేసుకున్నా. యాలకుల పొడి అది 1 స్పూన్ వేసుకున్నాను. చూసారా, ఒక మరుగు పట్టి ఇట్లా అయినప్పటికీ సరిపోతుంది. మనకి మంచిగా బాయిల్ అయిపోయినట్టే. ఓవర్గా కుక్ చేసుకోకూడదు. అది పేస్ట్లా అయిపోయి బాగోదు. ఇలా సేమియాగా ఉండి బాగా నేను చూపించినట్టు మరుగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక తీసుకుంటే చూసారా ఎంత హాట్గా బెల్లంతో చేసాము. అలాగే మన ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా ఓవర్ స్వీట్ కాకుండా అలాగే సరిపడగా బెల్లం వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు స్పెషల్గా వాళ్ళకి స్కూల్స్లో ఏమన్నా ఎగ్జామ్స్ అయిపోయి ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు రిటర్న్ అయినప్పుడు గట్రా ఒక స్పెషల్గా ఏమన్నా చేసి పెట్టాలంటే ఇలా చేయొచ్చు. అలాగే ఇప్పుడు వస్తున్న వరలక్ష్మి వ్రతానికి, చిన్న చిన్న ఫెస్టివల్స్ కూడా తొందరగా చేసుకుని పెట్టే స్వీట్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ హైరానా పడకుండా సింపుల్గా చాలా క్విక్గా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.